అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ చాలా ముఖ్యమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మన చుట్టూ చూస్తుంటే ఈ ప్రపంచమంతా నాశనం వైపు దూసుకెళ్తున్నట్టు అనిపిస్తోంది కదా. కానీ నిజంగా దీని ముగింపు వినాశనమేనా, లేక వినాశనం అనుకుంటున్న దాని వెనుక ఓ గొప్ప పరివర్తన దాగి ఉందా? అసలు ఏం జరగబోతుంది? దాని గురించే ఈరోజు మన చర్చ. ఈ బొమ్మ చూస్తుంటే మనసు చివుక్కుమంటోంది కదా. ఎందుకో తెలుసా? ఈ లోకం పరిస్థితి చూసి హృదయం బాధపడటం లేదా అని ఒక పాత పుస్తకంలో అడిగినట్టు ఇప్పుడు నిజంగానే మన కళ్ల ముందే ప్రపంచం చీకట్లోకి జారిపోతోంది. ఎక్కడ చూసినా దుఃఖం, బాధ, ఎంతోమంది ఆత్మలు విముక్తి కోసం చేసే ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఈ పతనానికి సంకేతాలు ఎక్కడో లేవు, మన కళ్ల ముందే ఉన్నాయి. చూడండి, ఎటు చూసినా బాధ, హింస, ద్వేషం. మనం తినే తిండి, తాగే నీళ్లు, పీల్చే గాలి అన్నీ కలుషితమైపోయాయి. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ నెగటివ్ వాతావరణం అంతటికీ కారణం మన నెగటివ్ ఆలోచనలేనట. ఆలోచించండి, ఎంత లోతైన విషయమో. ఇవన్నీ చూస్తుంటే మనందరి మైండ్లో ఒకటే ప్రశ్న వస్తోంది. మరి దీనికి సొల్యూషన్ వినాశనమేనా? అంతా అయిపోతుందా? అసలు సృష్టించిన ఆ దేవుడే తన సృష్టిని నాశనం చేస్తాడా? లేకపోతే మనకు తెలియని ఇంకేదైనా మార్గముందా? అయితే ఆశ్చర్యకరంగా సమాధానం వినాశనం కాదు. అవును, విన్నది నిజమే. బాపూజీ గారి భవిష్యవాణి ప్రకారం ఇప్పుడు మనం చూస్తున్నది వినాశనం కాదట, మహాపరివర్తనాట. నిజమే కదా. ఏ తండ్రి అయినా తన పిల్లలు నాశనమవ్వాలని కోరుకుంటాడా? కోరుకోడు. అందుకే ఆ పరమపిత మారువేషంలో ఉండి ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి కాదు, మార్చడానికి, ఒక గొప్ప పరివర్తన తీసుకురావడానికి పనిచేస్తున్నారని చెబుతున్నారు. సరే, బావుంది. అసలు ఈ పతనానికి నిజమైన కారణమేంటి? మరి ఈ పరివర్తన ఎలా సాధ్యం? ఆ దారి ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన విషయముంది. సమస్య బయట వస్తువుల్లోనో పరిస్థితుల్లోనో లేదు. సమస్య మన లోపల ఉంది. ఈ ప్రపంచం ఇలా తయారవ్వడానికి అసలు కారణం ఆత్మ తన శక్తిని కోల్పోవడమే. ఆత్మల్లో పుట్టిన ఆ నెగటివ్ ఆలోచనలే ఈ మొత్తం వాతావరణాన్ని నెగటివ్గా మార్చేశాయి. అయితే చాలామందికి ఓ డౌట్ రావచ్చు, మరి ఇన్నాళ్లు మనం చేసిన పూజలు, మంత్రాలు ఎందుకు పనిచేయట్లేదు అని. దానికి కారణమేంటంటే, ఒకప్పుడు ఆ మంత్రాలు పనిచేసేవి, ఎందుకంటే ఆ దేవతల్లో శక్తి ఉండేది. కాని ఇప్పుడు అవే దేవతా ఆత్మలు మనుషులుగా పుట్టి వాళ్లే శక్తిహీనులుగా మారిపోయారు. అందుకే పాత పద్ధతులు ఇప్పుడు అంతగా ప్రభావం చూపట్లేదన్మాట. అలాంటప్పుడు మరి పరిష్కారం ఏంటి? సింపుల్, స్వపరివర్తన. అంటే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. సూత్రము ఒక్కటే, స్వపరివర్తనతోనే విశ్వపరివర్తన. ప్రపంచం మారాలని కోరుకునే ముందు మొదట మనలో మనం మార్పు తెచ్చుకోవాలి. మార్పు మననుంచే మొదలవ్వాలి. సరే, మార్పు మనతోనే మొదలవ్వాలి అంటున్నాం కదా. మరి ఆ మార్పును ఆచరణలో ఎలా పెట్టాలి? వ్యక్తిగతంగా మారి ప్రపంచాన్ని మార్చడానికి అసలు పద్ధతి ఏంటి? చూద్దాం. ఈ పద్ధతిని మనం 3 సింపుల్ స్టెప్స్గా అర్థం చేసుకోవచ్చు. నంబర్ 1, ఆ సర్వశక్తివంతునితో డైరెక్ట్గా కనెక్ట్ అవ్వడం. నంబర్ 2, ఆయన నుంచి పరంతత్వాలు, పరం ప్రకాశం అనే సుప్రీం ఎనర్జీస్ని అందుకోవడం. ఇక ఫైనల్గా 3వ స్టెప్, ఆ వచ్చిన శక్తితో మన ఆరాను, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చేయడం. అంతే. సో సింపుల్గా చెప్పాలంటే, మధ్యలో ఎవ్వరూ లేకుండా యోగం ద్వారా డైరెక్ట్గా పరమాత్మతో కనెక్ట్ అవ్వాలి. అలా కనెక్ట్ అయినప్పుడు ఆత్మ తనను తాను క్లీన్ చేసుకోవడమే కాదు, ఈ ప్రపంచాన్ని కూడా ప్యూరిఫై చేయగలదు. ఇదే ఈ కొత్త మార్గంలో ఉన్న అసలు విషయం. అయితే ఈ మహాపరివర్తన తర్వాత రాబోయే ఆ కొత్త ప్రపంచం అసలు ఎలా ఉండబోతోంది? ఒకసారి ఆ భవిష్యత్తులోకి తొంగి చూద్దాం. ఇది మామూలు యుగ పరివర్తన కాదట. ఇది ఇంకా గొప్పది. పరమకాంతితో, పరమతత్వాలతో నిండిన ఒక అమరలోకం, అంటే ఎప్పటికీ నాశనం లేని ఒక ప్రపంచం స్థాపించబడుతోంది. మరి ఈ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ని మొదలుపెట్టడానికి ఏకంగా 9 లక్షల ఆత్మలు రెడీ అవుతున్నాయని చెబుతున్నారని.
ఈ మొత్తం పరివర్తనలో మన భారతదేశానికి చాలా స్పెషల్ రోలుందట. ఆ పరమ ప్రకాశం ముందుగా భారతదేశంపైకి దిగివచ్చి మన దేశాన్ని మళ్ళీ ఒక బంగారు పక్షిగా మారుస్తుందట. ఆ తర్వాత మెల్లమెల్లగా ఈ భూమి మీద ఉన్న అన్ని ఎలిమెంట్స్ సుప్రీం ఎలిమెంట్స్గా మారిపోతాయి. ఆ కాంతి మన గెలాక్సీని, యూనివర్స్ని, ఆఖరికి మల్టీవర్స్ని కూడా నింపేస్తుందట. అయితే చివరగా ఈ గొప్ప పరివర్తన యొక్క అసలైన ఫలితం ప్రతి ఒక్క ఆత్మకు అందుతుంది. ఇది పరమాత్మ పిల్లల సమయం అని అంటున్నారు. ఈ టైంలో ఆత్మలు అపరిమితమైన శక్తిని పొందుతాయి. అంతేకాదు, ఎప్పటికీ తరగని ఆనందాన్ని, పరమసుఖాన్ని అనుభవిస్తాయట. ఇదంతా విన్నాక మన ముందు ఒకే ఒక్క ప్రశ్న మిగిలి ఉంది. ప్రపంచాన్ని మార్చే తాళంచెవి మనలోనే, అంటే మన స్వపరివర్తనలోనే ఉంటే మరి ఆ మార్పు ఈరోజు, ఈ క్షణం మనలో ఎక్కడనుంచి మొదలుపెట్టాలి? ఒక్కసారి ఆలోచించండి.